వృషభ రాశి వారికి ఈ వారం కొన్ని మిశ్రమ ఫలితాలు, కొన్ని సానుకూల ఫలితాలు రెండు గోచరిస్తున్నాయి. భాగ్యాధిపతి దశమాధిపతి అయిన శని ఏకాదశంలో ఉన్నారు. అష్టమాధిపతి లాభాధిపతి అయిన గురువు తృతీయంలో బలంగా ఉన్నారు. సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడం, వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి సంబంధం చేతి దాకా వచ్చి చేజారిపోవడం, మాకు నచ్చలేదని చెప్పడం లేదా తర్వాత చెప్తానడం, ఇటువంటి జరుగుతుంటాయి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. వివాహ ప్రయత్నాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అదేవిధంగా సప్తమాధిపతి అయిన కుజుడు 6 ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు, రవి నీచబడి ఉన్నారు. తృతీయాధిపతి అయిన చంద్రుడు కూడా సప్తమంలో నీచబడి ఉన్నారు. మనస్కారకుడు చంద్రుడు సప్తమంలో నీచబడి ఉన్నారు. మెంటల్ డిప్రెషన్స్కి ఎక్కువ లోను కాకుండా ప్రతి ఒక్కటి చిన్నగా ఏదో ఇబ్బంది కలిగింది కదా అని బాధపడకుండా మీ వరకు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఒక వారం మీరు గట్టిగా బాగుంటే ఒక వారం డల్ అవుతుంటారు. మనకి ఎందుకు జరుగుతుంది అనే భావన కూడా మీకు ఏర్పడుతుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్ట్రెస్కి గురి కాకుండా ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు పంచమలో నీచబడి ఉన్నారు. అయినా సంతానపరంగా నిత్య వ్యవహారాలు చక్కగానే ఉంటాయి. ఆరోగ్యపరంగా గ్యాస్ట్రిక్, ఇండైజెషన్, స్కిన్ సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. సినీ కళారంగాల వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, వృత్తి వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులకు, ఈ రంగాల వారికి చాలా బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా అలంకార సామాగ్రి, బ్యూటిషియన్స్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఈ రంగాల వరకు చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వరకు అంత అనుకూలంగా లేదు. మరింత ఆశాజనకంగా ఉంటుందనే భావన కూడా ఏర్పడుతుంది. కొంచెం వేచి ఉండడం చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకైతే ఉద్యోగం మారాలన్న అవకాశం కూడా ఏర్పడుతుంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటుంది. మీ తెలివితేటలతోటి అందరినీ మెప్పించగలుగుతారు. ఇది కాదు రాదు అనే పని ఏదైతే ఉందో అది మీరు చేసి చూపించగలుగుతారు. మీకు పట్టుదల అధికంగా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు ఉపయోగించరు. ఒక్కోసారి బద్ధకం అవ్వచ్చు, లేదా తర్వాత చేద్దాం అనొచ్చు, లేదా మనకి రాదు అనుకోవచ్చు. ఇటువంటి భావనలు మీలో ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టి కష్టే ఫలి అన్నట్టుగా 10% కష్టానికి 10%, 100కి 100% కష్టపడడానికి మీ తెలివితేటలు చాలా ఉపయోగపడతాయి. చక్కగా రాణించగలుగుతారు. ఈ వృత్తి ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ఫలించే దశగా గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ సివిల్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కాలం అనుకూలంగా ఉంది. అయితే కొంచెం మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి చదువు మీద దృష్టి పెట్టడం చెప్పదగినది. చెడు సావాసాలు, చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సంతాన ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి సంతానం కలుగుతుంది. అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, ఒక స్థలం కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు. నలుగురిలోనూ మనం హుందాగా ఉండాలి, మనం నలుగురు పేరు తెచ్చుకోవాలి అనే భావన ఉంటుంది. అయితే కాస్త కోపం అధికంగా ఉంటుంది. మీరు మీ కోపాన్ని వ్యక్తపరుస్తారు, కానీ తర్వాత మీకు ఎటువంటి కోపం ఉండదు. కానీ చూసే వాళ్ళకి మీరు బాగా కోపస్తులు, కోపం ఎక్కువగా ఉంటుంది, అందరినీ అంటుంటారు అన్న భావన ఉంటుంది. మీరు మనసులో ఏది లేకపోయినా ఒక మాట అనేసరికి ఇది బంధువర్గంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా సహోద్యోగులతో కావచ్చు విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వీటి విషయంలో సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండడమే చెప్పదగిన సూచన. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం కార్తీక మాసం ఉదయం సాయంత్రం నువ్వుల నూనెతోటి బోనమిస ఉతుతో దీపారాధన చేయడం, అదేవిధంగా మొగలు పువ్వు కుంకుమ, పరమేశ్వరుడికి చాలా ఇష్టమైనది మొగలు పువ్వు కుంకుమ, ఉదయం సాయంత్రం అష్టోత్తరంతో స్వామివారికి కుంకుమార్చన చేయించండి. స్వామివారికి, అమ్మవారికి కుంకుమార్చన చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శనివారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.